హాయ్ ఫ్రెండ్స్, జేసన్ బైసన్ని ఫ్రెండ్స్. ఇవాళ వస్తారు అక్టోబర్ 2 ఫ్రెండ్స్, థర్స్డే. ఫ్రెండ్స్, మన ఒంగోలులోని దుర్గామాత మండపంలో ఉన్న దుర్గామాత ఇవాళ నిమజ్జనానికి బయలుదేరుతున్నారు. ఫ్రెండ్స్, మన ఒంగోలులోని గాంధీ రోడ్లోని దేవతావారి వీధిలో ఉన్న దుర్గామాత ఇవాళ నిమజ్జనానికి బయలుదేరిపోతున్నారు. సో కరెక్ట్గా 3 కార్యక్రమం స్టార్ట్ అయ్యింది. ఫ్రెండ్స్, అలాగే ఇందాక నేను 11:30 ఆ టైంలో సంతపేట వెళ్ళాను. సో సంతపేటలో ఉన్న దుర్గామాత కూడా ఇవాళ నిమజ్జనానికి బయలుదేరుతున్నారు. సో డీజే అండ్ ట్రాక్టర్ రెడీగా ఉంది. సో కాసేపట్లో ఊరేగింపు స్టార్ట్ అయ్యిద్ది అన్నారు. సో 12-1 ఆ టైంలో ఊరేగింపు స్టార్ట్ అయ్యిద్ది. అలాగే సాయంత్రం అమ్మవారి నిమజ్జనం కొత్తపట్నంలో జరిగిద్ది అన్నారు. ఫ్రెండ్స్, అలాగే మన ఒంగోలులోని అన్నవరపాడు సెకండ్ లైన్లో ఉన్న దుర్గామాత కూడా ఇవాళ నిమజ్జనానికి బయలుదేరుతున్నారు. సో కార్యక్రమాలు అయితే స్టార్ట్ అయినాయి ఇందాక 11:40 ఆ టైంలో. సో నేను వెళ్ళినప్పుడు సో సాయంత్రం మళ్ళీ కొత్తపట్నం నిమజ్జనం ఉంది అమ్మవారిది. సో 12కి ఇంకా ఊరేగింపు స్టార్ట్ అయ్యి ఇంకా సాయంత్రం కొత్తపట్నం నిమజ్జనం ఉంది. అన్నవరపాడు సెకండ్ లైన్ దుర్గామాత విగ్రహం. ఫ్రెండ్స్, అన్నవరపాడు థర్డ్ లైన్లో కూడా దుర్గామాత ఇవాళ నిమజ్జనానికి బయలుదేరుతున్నారు ఇవాళే. సో రెడీగా ఉన్నారు నేను ఇందాక వెళ్ళినప్పుడు. సో ట్రాక్టర్, డీజే, సో కాసేపట్లో ఊరేగింపు స్టార్ట్ అయ్యిద్ది అన్నారు. సో ఈ అమ్మవారు కూడా ఇవాళే బయలుదేరుతున్నారు. సో గొప్ప ఊరేగింపుతో నిమజ్జన కార్యక్రమం కొత్తపట్నంలో సో చాలా గ్రాండ్గా జరిగింది. ఫ్రెండ్స్, మన ఒంగోలులోని అన్నవరపాడు 4వ లైన్లో ఉన్న దుర్గామాత కూడా ఇవాళే బయలుదేరుతున్నారు నిమజ్జనానికి. సో ఇందాక నేను వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఊరేగింపు స్టార్ట్ అయింది. సో డీజే మొత్తం రెడీగా ఉన్నారు. సో ఊరేగింపు అయితే కాసేపు స్టార్ట్ అయ్యిద్ది అన్నారు. సో అంతా రెడీ అయ్యారు. అప్పటికే అమ్మవారు ఆల్రెడీ టాటా ఏసీ మీద ఎక్కించారు. సో ఊరేగింపు కూడా స్టార్ట్ అయ్యిద్ది అన్నారు ఇందాకే. సో నేను కాసేపు వెళ్ళి మళ్ళీ వీడియో తీస్తాను. ఫ్రెండ్స్, అలాగే మన ఒంగోలులోని రామ్నగర్ 11వ లైన్లో ఉన్న దుర్గామాత కూడా ఇవాళ ఊరేగింపు కార్యక్రమం ఉంది. ఇవాళ రాత్రి 12కి ఊరేగింపు స్టార్ట్ అయ్యిద్ది అన్నారు. సో 10, 11, 12కి ఇంకా ఊరేగింపు స్టార్టింగు. సో ఇంక రాత్రంతా ఊరేగింపు అండ్ రేపు మార్నింగ్ నిమజ్జన కార్యక్రమం ఉంది కొత్తపట్నంలో అమ్మవారి. ఫ్రెండ్స్, ఇవాళ అక్టోబర్ 2 వచ్చేసరికి మొత్తం ఒక 6 దుర్గామాత విగ్రహాలు అయితే నిమజ్జనానికి బయలుదేరుతున్నారు మన ఒంగోలు నుంచి. సో ఫ్రెండ్స్, అందరూ వచ్చి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయండి.